40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus, KL, deemed to be university. నా పేరు షేక్ మైనా బీబీ అండి. మాది సచివాలయం అల్లపనిపాలెం 467 అనమాట. ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీ మాది. ఈరోజు మేము సచివాలయంకి హాజరవ్వాల్సిన కారణం ఏంటంటే రాజీనామా చేద్దామని వచ్చాం. అది కూడా మా బాధతోనే, అంటే మనోవేదలతో మేము వచ్చి ఇప్పుడు బాధతోని రాజీనామా చేయాల్సి వచ్చింది. 1వ తారీఖే మేము విధులు నిర్వహించి 9 కల్లా, తెల్లవారు 9 కల్లా మా సచివాలయం కంప్లీట్ చేసి ఉండేవాళ్ళం. అంటే మావి 7 గంటలకల్లా కంప్లీట్ అయిపోయి ఎవరి పెన్షన్ వాళ్ళకి ఇచ్చేసి అవ్వాతాతల్ని ఇంటి దాటనివ్వకుండా మేము ఉండేవాళ్ళము. అలాంటిది ఈరోజు 2వ తారీఖున వచ్చింది. బెనిఫిషియర్ల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. వాటికి మేము సమాధానం చెప్పలేక ఇంకా ఈ నిధులు ఇందులోనే నేను ఉంటే వాళ్ళు మళ్ళీ మాటికి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఇబ్బంది పడుతూ ఉంటాను, వాళ్ళే ఇబ్బంది పెడుతూ ఉంటాను. ఆ ఇబ్బందిని నేను తొలగించుకొని నా విధులు నేను స్వచ్ఛందంగా తిరుగుదామని నా పార్టీ తరఫున జవాబు ఇచ్చిన మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ జగన్ గారు మాకు గెలిపించుకోవాలన్నా సరే, మేము స్వచ్ఛందంగా తిరగాలన్నా కొంతమంది మా మీద పండుతున్న నిఘాల నుంచి మేము తప్పించుకోవాలన్నా మేము రాజీనామా చేయాలి. రాజీనామా చేద్దాం. అది కూడా మేము సంతోషంగా చేయట్లేదండి. ఎందుకంటే 5,000 అంటే మాకు ఎంతో అవసరం. పేద కుటుంబంలోని మధ్యతరగతి కుటుంబంలో మేము ఉన్నవాళ్ళం. ఆ 5,000 మాకు పిల్లలకైనా మాకైనా ఎంతో అవసరం ఉంటాయి. అలాంటిది మాకు ఇప్పుడు రాజీనామా ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మేము మాటల్లో కూడా చెప్పలేను. ఆ ఇబ్బందిని మేము ఎదుర్కొని కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాం. కేవలం జగన్ గారిని గెలిపించుకోవడానికి, స్వచ్ఛందంగా తిరగడానికి. ఎవరి పట్ల కూడా మేము భయంతో ఇంట్లో కూర్చొని ఒకరు ఫోటో తీస్తారనో, ఒకరు బెదిరిస్తారనో, కేసు పెడతారనో అని కాదు. కేవలం మేము మా లీడరు మా జగనన్నని కూర్చోబెట్టుకోవడానికి మేము ఈరోజు రాజీనామా చేసామండి. ఈ యొక్క రాజీనామాను కూడా మా అడ్మిన్ సార్కి అందజేయడం జరిగింది. మరి తర్వాత చర్యలు వారు తీసుకుంటారు. నేను వెస్ట్ నియోజకవర్గంలో ఎల్లపవానిపాలెం 4లో సచివాలయంలో వాలంటీర్గా 5 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మేము చాలా బాధతో రాజీనామాకి ఇవ్వడానికి సిద్ధపడ్డామండి. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి వాలంటీర్ కూడా దీనికి సిద్ధపడింది. ఎందుకంటే చాలా రకాలుగా మమ్మల్ని సేవలను అందించనివ్వడం లేదు. ఈరోజు పెన్షన్లు కూడా ఆగిపోయాయి. ఆ కారణాల వల్లే మేము రిజైన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఎందుకంటే ప్రతి ఒక్క పేదింటికి వెళ్ళి, ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి మేము పెన్షన్ 6 గంటల నుంచే స్టార్ట్ చేసి 7 గంటల్లోగా ముగించేవాళ్ళం. కానీ ఈరోజు అది జరగలేదు. చాలామంది ఫోన్స్ చేసి అమ్మ నువ్వు పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అంటున్నారు. ఈరోజు మా విధులను ఇక్కడ ఆపేశారు. కావున మేము రాజీనామా ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ మా జగన్ గారిని, ఆడారి ఆనందరావు గారిని గెలిపించుకొని మేము మళ్ళీ వాలంటీర్గా విధుల్లోకి వస్తామని ఆనందంగా భావించుకొని, చాలా బాధగా ఉన్నా మేము మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుంటాము. మా యొక్క రాజీనామాని ఈరోజు మేము ఇచ్చినా కూడా మళ్ళీ మా విధుల్లోని మాకు అందిస్తారని కోరుతూ బాధతో రాజీనామా అనేది ఇస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.